హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనంతపూర్ విహారీ ఛానల్. చూడండి ఫ్రెండ్స్, మనమైతే ప్రస్తుతం ధర్మవరానికి దగ్గరలో చెగిచెర్లలో వజ్రాన్వేషణ చేస్తున్నాము. సో నాకు ఈరోజు ఖాళీ టైం దొరికిందనేసి వచ్చాను. ఈ చెగిచెర్ల వచ్చేసి అనంతపురం జిల్లాలో ఉంది. అనంతపురం జిల్లా ధర్మవరానికి దగ్గరలో, ధర్మవరానికి ఒక 10 కిలోమీటర్లు వస్తుంది. ఇక్కడైతే వజ్రాన్వేషణ చేస్తున్నాం మనము. ఇక్కడ చాలామందికి కూడా వజ్రాలు దొరికినాయి. ఇక్కడ ఎక్కువగా రీసెంట్గా 1 మంత్ క్రితము ఇక్కడే కందుకూరులో ఇక్కడ ఇటు సైడ్ వజ్రాలు దొరికాయని చెప్పారు చాలామంది కూడా. కందుకూరు కూడా ఇక్కడే ధర్మవరం, ఇది చెగిచెర్లకి దగ్గరలో ఉంది. సో మనం చెగిచెర్లలో వజ్రాన్వేషణ చేశాము. సో ఈ స్టోన్లు అయితే మనకి దొరికినాయి. చూడండి ఫ్రెండ్స్, క్రిస్టల్స్ ఇక్కడికి రాగానే ఈ స్టోన్స్ అయితే మనకి కనిపించినాయి. చూడండి, చూడండి ఈ స్టోన్స్ కనిపించినాయి మనకి. డైమండ్స్, రియల్ డైమండ్స్ వీడియోలు, షార్ట్ వీడియోలలో వదిలాను. సో వజ్రాలని ఎలా వెతకాలి, ఏ విధంగా వెతకాలని వాటి మీద నేను ఫుల్ వీడియో చేసి పెట్టాను. మీరు అందులో వెళ్ళి చూడొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, వీడియోని ఫుల్ లెంగ్త్ వీడియో చూడండి, స్క్రిప్ట్ చేయకుండా పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది వజ్రాలను ఎలా వెతకాలి, ఏ విధంగా వెతకాలి అనే వాటి మీద. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ముందు టాపిక్ అర్థం కావాలి. టాపిక్ అర్థమైతే మీకు వజ్రాలను ఎలా వెతకాలి, ఏ విధంగా వెతకాలి అనేది అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి. క్రిస్టల్స్, ప్యూర్ క్రిస్టల్స్ ఇవి. చూడండి, క్రిస్టల్, ప్యూర్ క్రిస్టల్. రీసెంట్గా ఇక్కడే చెగిచెర్ల పక్కన కందుకూరులో ఒకరికి పెద్ద కాలువ పక్కన అంట, అక్కడే ఒకరికి డైమండ్ అయితే దొరికిందంట. కందుకూరు పెద్ద కాలువ పక్కనంట దొరికిందంట ఒకరికి డైమండ్ అయితే. ఇదైతే ఈ స్టోన్ అయితే క్రిస్టల్ స్టోను. రియల్ డైమండ్స్ వీడియోలు, షార్ట్ వీడియోలలో వదిలాను. చూడండి మీరు, మొత్తం ఆల్ ఐటమ్స్ డైమండ్స్ ఎలా ఉంటాయి, ఏ విధంగా ఉంటాయి అనేది మొత్తం మన ఇక్కడ రాయలసీమ ప్రాంతంలో దొరికే డైమండ్స్ అన్నీ పెట్టాను. చూడండి, రాయలసీమ మొత్తం ఆల్రౌండ్ చాలా చోట్ల దొరికేటివన్నీ పెట్టాను మొత్తము. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి. అనంతపూర్ విహారీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, మరిన్ని వీడియోలతో మీ ముందుకి వస్తాను. ఓకేనా, మీరు ముందుగా మీ సపోర్ట్ని అందించండి, సహాయ సహకారాలు అందించండి. ఓకేనా ఫ్రెండ్స్, ఓకేనా. ఎవరైనా నాకు ఏదైనా ఆర్థిక సహాయాన్ని అందించాలనుకునే వాళ్ళు అంతో ఇంతో పంపించగలరు. ఓకేనా ఫ్రెండ్స్, మీకు తోచినంత. సో నేను ఎంతో ఛార్జీలు పెట్టుకొని ఏం దొరక్క ఎన్నో ఇబ్బందులు పడుతున్నా. ఎవరైనా కానీ మీకు తోచినంత సహాయం చేయండి, ఇబ్బంది ఏం లేదు, తోచినంత అంతే. ఓకేనా ఫ్రెండ్స్, మీకు విలువైన సమాచారాన్ని అందిస్తున్నా. ఎన్నో డైమండ్స్ వీడియోలు షేర్ చాట్లో, ఇది షార్ట్ వీడియోలో పెట్టా చూడండి.
ఓకేనా ఫ్రెండ్స్. ఏనా దొరికినాయా ఏమన్నా? అదేంది అదేం దొరికింది? ఇదే మంచి రాయి పెట్టినావే. ఆడ బుడుకుతున్నారు అంటారు. మీది ఎవరు అక్కడ బుడుకుతున్నారా? ఏమంటా అంటారు మొన్న అది సింగళపల్లి నుంచి అట్లా పోతే ఆడ లెఫ్ట్లోనో రైట్లోనో బుడుకుతా. నాకైతే దొరికినాయి. ధర్మారమూలకి దొరికినా కానీ సూర్యముఖరాలు. మీది ఎవరన్నా? ఎక్కడ? అనంతపురం. అనంతపురం నుంచి వచ్చినావా? వ్యాపారం వస్తారు మామూలు తిరుగుతాయి రోడ్లు. అవునులే ఇట్లా వస్తాయి బండి. అవునులే. వజ్రాన్ని ఇట్లా చేస్తున్నారు. ప్రజెంట్ అయితే ఇద్దరు ఉన్నారు, ఇద్దరు వచ్చినారు. దొరకలేదు. అది కూడా బాగానే ఉంది. ఇష్టం చూడండి ఫ్రెండ్స్. స్టోన్ ఇది చిన్న స్టోన్ అయితే మనకి కనిపించింది. ఇక్కడంతా చెనిక్కాయ వేసినారు. ఇటు సైడ్ అంతా అక్కడికి వెళ్ళటానికి లేదు, నాట్ అలౌడ్ గేట్ వేసినారు. వెళ్ళి ఎక్కడ వెతకడానికి లేదు, ఇక్కడే వెతకాలి, ఇక్కడే వెతుక్కోవాలి. అయితే రౌండ్గా ఉండాలి. రౌండ్ షేప్లో ఉంటే అది డైమండ్ అన్నమాట. పచ్చలు లేకుండా. క్రిస్టల్కి అయితే 5 పచ్చలు ఉంటుంది. 5 పచ్చలు ఉంటే అది క్రిస్టల్ అంట. 5 పచ్చలు ఉంటాయంట క్రిస్టల్కి. సూర్యముఖి రాయికి క్రిస్టల్ అంటారు, సూర్యముఖి రాయి అంటారు. 5 పచ్చలు ఉంటాయి. రోజు వచ్చి ఎత్తుకుతావన్నా? రోజు వచ్చి ఎత్తుకుతావా? కామెంట్లు పెట్టబాగా అనవసరంగా
వెతుకుతా ఉంటా నేను. అది అవును. ఇవైతే దొరికినాయి. అది రాతి మీద గీసిన గీత పడదు. అదైతే డైమండ్ అయితే ఇట్లా గీస్తే గీత పడకూడదు అంట. గీత పడదా? మీకు ఎప్పుడన్నా దొరికినాయా? ఇదైతే దొరికింది. సూర్యముఖరాయికి 5 పచ్చలు ఉంటుందంట. 5 పచ్చలు ఉంటే సూర్యముఖరాయి అంట. ఉంది కదా దానికి. వజ్రం అయితే ఎట్లుంటుందంటే రౌండ్గా ఉంటుంది. రౌండ్గా ఉంటాయి వజ్రాలు, రౌండ్ షేప్లో ఉంటాయి. రౌండ్ షేప్లో ఉంటే వజ్రం అనమాట. ఇక్కడికి వజ్రాన్వేషణకి వచ్చేవాళ్ళు ఇక్కడ దాదాపు 4 కిలోమీటర్లు 5 కిలోమీటర్ల వరకు ఏంటివి కూడా షాపులు టిఫిన్ అట్లాంటివి ఉండవు. మనమే తెచ్చుకోవాలి. అనంతపురికి అట్లా వచ్చి అక్కడ నుంచి తెచ్చుకోవాలి. టిఫిన్ వాటర్ బాటిల్ అట్లా తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఏమి ఉండవు, అంగళ్ళు ఉండవు,
జగిత్యాలకి డైరెక్ట్ బస్సులు ఉన్నాయి. మార్నింగ్ పొద్దున్న 8 గంటలకు ఉంది బస్సు. అయితే 8 గంటలకు ఉంటుంది బస్సు. డైరెక్ట్ జగిత్యాల నుంచి ఇట్లా పోతాయి. కందుకూరు, జగిత్యాల, ధర్మవరం అట్లే పోతుంది. వచ్చేవాళ్ళు టౌన్ నుంచి టిఫిన్ తెచ్చుకొని, టిఫిన్ కానీ భోజనం కానీ ఏదైనా తెచ్చుకొని ఒకటేసారి తీసుకొచ్చుకొని ఇక్కడ డైమండ్స్ చేయాల్సి ఉంటుంది. నీళ్ళు కూడా దొరకవు ఇక్కడ. 6 కిలోమీటర్లు 7 కిలోమీటర్ల దూరం వరకు నీళ్ళు కూడా దొరకవు. టిఫిన్ షాపులు కూడా ఉండవు. ఎన్నో ఇబ్బందులు కూడా ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడికి వచ్చే వాళ్ళకి అట్లా టిఫిన్ కూడా ఉండవు. వెహికల్స్ అట్లా ఉంటే ఏమి ఇబ్బంది ఉండదు. అక్కడ నుంచి తెచ్చుకోవచ్చు, ఇట్లా డైరెక్ట్ వచ్చేయచ్చు. ఏ ఇబ్బంది ఉండదు. ఓకేనా, వెహికల్స్ ఉంటే ఏ ఇబ్బంది ఉండదు. అట్లా క్రిస్టల్సే కనపడుతున్నాయి. అన్ని క్రిస్టల్సే. ఇంతకుముందు నాకు ఇక్కడే పోల్కాడ ఆడ దొరికింది. ఆ పోల్కాడ ఒకటి రాయి దొరికింటే చూపిస్తే రౌండ్గానే ఉంది. రాయి రౌండ్గానే ఉంది. స్టీల్గానే ఉంది. దాని మీద లైట్గా స్టీల్ కోటింగ్ కూడా ఉంది. చూపిస్తే కాదన్నాడు. అంతా 50-50 ఉంది. 50% డైమండ్ ఉన్నట్టుంది. అవి అని అనిండే వీడియో పెడితే. డైరెక్ట్గా చూపిస్తే కాదన్నాడు. కనుక్కోలేదు. అటు సైడు పెద్ద కాలువకల్లా దొరికినాయండి. పెద్ద కాలువకల్లా దొరికినాయి అటు సైడ్. మంచి మంచి స్టోన్స్ దొరికినాయి. అయితే వాళ్ళు రాళ్ళు కొంటారు కదా, వాళ్ళే చెప్పినారు. రాళ్ళు కొనే వాళ్ళే చెప్పినారు. కొన్ని వాళ్ళే ఆంధ్రప్రదేశ్లో అంతా ఎక్కువ వచ్చేది.
రాళ్ళు అమ్మేసి ఇక్కడికి గుత్తికి గ్రంథాలలో మరి ఇంత చంపున్నారా టైంలో అయితే సోమకిరాలు అన్నీ సోమకిరాలు ఈ సూదిముఖ రాళ్ళు అయితే ఈ క్రిస్టల్స్ సేమ్ డైమండ్ వజ్రాలు ఉన్నట్లే ఉంటాయి ఇవి ఈ రాళ్ళు లేకపోతే యావి ఇవే అదిగో
ఇటు సైడ్ అయితే మొత్తం చెనక్కాయ వేసినారు. చెనక్కాయ అక్కడ ఉంది. ఆ? మీ కార్ తీసింది పక్కన, నీకల్లా ఎందుకు తీస్తాలేనా? అక్కడ వెనకల పైన లొకేషన్ తీస్తాడా? అది ఊరికే అట్లా వచ్చి అట్లా కాదు, ఇంటికాడ ఆడిపోయినావా అది ఇది అని అంటే చూపించే ఎవిడెన్స్ అట్లా.